గురుగారు, పూజ గది తూర్పు ముఖంగానే ఎందుకు ఉండాలి? ఈశ్వర సర్వభూతానం హ్మ్. అంటే ఈశ్వరుడు ఎక్కడైనా ఉంటాడని అర్థం. అవును. నేను పూజ గదికి వాస్తే లేదని చెప్తాను. లేదా? లేదు. అదేంటి మీరు ఈశ్వర సర్వభూతానం అన్నప్పుడు మళ్ళీ సపరేట్గా ఈశ్వరుని పెట్టేదే ఉంది, దేవుని పెట్టేదే ఉంది. మరి ఆ మాటకొస్తే మరి మీరిందాక ద్వారాన్ని ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి అని ఇది చెప్పారు. ఇది ద్వారము, అది ఆ. ఇది పూజ గది. ఈశ్వరుడు అంతటా ఉన్నప్పుడు అంతటా మనం ఉన్నాడు. ఎక్కడ పెడితే ఏంటి? కరెక్టే. ఈశ్వరుడు ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటాడుగా. చూస్తూనే ఉంటాడు కదా. హ్మ్. మరి ఇక్కడ ఇంటి నిర్మాణానికి వచ్చినప్పుడు నడకలు అనేవి ఇంటికి కుబేర స్థానంలో నడిస్తే లక్ష్మీకరము, ఈశాన్యంలో నడిస్తే అక్కడ పిశాచ స్థానం అని చెప్పాను. మరి అక్కడే పెట్టుకుంటున్నారు చక్కగా, నేనేం కాదనలేదే. ఈశ్వరుని చోట పెట్టుకుంటున్నారు, అక్కడ పిశాచాలు ఉన్నాయి. కుబేర స్థానంలో లక్ష్మి ఉంది, హ్మ్. లక్ష్మి కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకుంటారు. హ్మ్. ఈశ్వరుడు అక్కడ పెట్టుకుంటే అక్కడ పిశాచాలు ఉంటాయి. నేను ఓకే. కాదనలేదు, ఈశ్వరుడు ఉన్నాడు, నేను కాదనలేదు. పూజ గది అన్నారు. పూజ గది తూర్పుగా ఉండాలి, పడమరగా ఉండాలి, ఉత్తరంగా ఉండాలి సిద్ధాంతం లేదు. లేదు. ఒక బాక్స్, ఒక ఆర్చిలాగా ఒకటి చేసి గోడలో పెట్టుకుని చక్కగా ఎట్టు మలించినా పెట్టి చేసుకోవచ్చు. ఎక్కడైనా పెట్టేయచ్చా? ఓకే. పెట్టి చేసుకోవచ్చు. దాన్ని ఈశాన్యంలో పెట్టి కట్టడం వల్ల ఈశాన్యంలో మిట్ట ఉండకూడదు, బరువు ఉండకూడదు, అవును. అది కాంతిహీనంగా ఉండకూడదు, మిట్టగా ఉండకూడదు. హ్మ్. అక్కడ ఒక బ్లాక్ చేసేస్తారు, ఒక రూమ్ కట్టి. అప్పుడు ఏమవుతుంది, ఈశాన్యం మిట్ట అయ్యి నైరుతి పల్లం అవుతుంది. హ్మ్. దాన్ని కట్టడం వల్ల, దాన్ని తీయడం వల్ల ఈశాన్యం పల్లమే నైరుతి మిట్ట అవుతుంది. హ్మ్. ఈ వాటం ఉండడం వల్ల డబ్బులు వస్తుంది. అదే పూజ గదిని కింద పెడితే బరువు, దాన్ని గోడలో పెడితే బరువు కాదు. హుహు. అక్కడ పెట్టి చక్కగా 2 డోర్లు పెట్టి ఒక దీపం పెట్టుకుని మళ్ళీ చక్కగా అగరబత్తులు ఇచ్చి మూసుకోవచ్చు. అంతే. అంతేగాని ఒక రూమ్ కట్టి ఆ రూమ్లో ఇంట్లో అడ్డమైన వస్తువులు ఆ రూమ్లో వేసి పెడేస్తారు. హ్మ్. జపాలు చేసేవాళ్ళు మరి పెద్ద రూమ్ కడతారు, హ్మ్. అది క్యాష్ పాయింట్లో కట్టేస్తారు. అవును. క్యాష్ పాయింట్లో కట్టడాలు కట్టకూడదు అనేది నేను చెప్తున్న దాంట్లో భావం. అదే పూజ రూమ్ కన్నా శక్తివంతమైనది వంటగది. అది పూజ రూమ్ కన్నా శక్తివంతమైనది. దేవుడికి నైవేద్యం పెట్టాలని అక్కడే ఉండాలి, హ్మ్. మనం తినాలని అక్కడే ఉండాలి, అవును. బంధువులు కాఫీ పెట్టాలని అక్కడే ఉండాలి. నిత్యాగ్నిహోత్రాలు భారతీయ మహిళ అంటారు, ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటారు పొద్దున్న కాబట్టి లేచినప్పటి నుంచి. అక్కడ పెట్టాలి దీపం. ఒక దీపం మాత్రమే, మళ్ళీ ఫోటోలు కాదు. హ్మ్. అది కూడా ఎప్పుడు పెట్టాలి, అందరూ తినేసి రాత్రి పడుకునేటప్పుడు వంటగదిలో దీపం పెట్టి మళ్ళీ పడుకోవాలి. హ్మ్. అది యమదీపము అని కూడా అంటారు. అంటే దక్షిణం వైపు యమధర్మరాజు అధిపతి. యమదీపం ఎందుకు పెట్టాలి, ఇంటి యజమానికి ఆయుష్ ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి. ఆ వంటింట్లో ఉండే సరుకులను తెచ్చేయాల్సిన యజమానే కదా, అంతే కదా. ఇంట బట్టి ఉండేది పూర్తిగా ఇల్లాలే కదా. కాబట్టి అక్కడ దీపం వెలిగితే అక్కడే తిరుగుతున్నటువంటి మహిళకు ఆరోగ్యం ఉంటుంది కదా. హ్మ్. అది ఆ దీపం కూడా ప్రత్యేకంగా పెట్టాలి. రాతి ఉప్పు ఉంటుంది, రాతి ఉప్పు ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా పోసి దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి హ్మ్. అందులో నీళ్లు పోయాలి. దానిపైన ఇంకొక ప్రమిద పెట్టి దాంట్లో నూనె పోసి వత్తి వెలిగించాలి. ఇది హుహు. జలదీపం అంటారు, యమదీపం అంటారు. పడుకునేటప్పుడు అన్ని లైట్లు ఆపేసి వంటింట్లో దీపం వెలగాలి. హ్మ్. ఇలా వెలగడం వల్ల ఆ ఇంట్లో వాస్తు దోషాలు తగ్గుతాయి, యజమానికి ఆయుష్ యశస్సు ఆదాయం పెరుగుతాయి, యజమానురాలకి ఇంటి ఇళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. హ్మ్. ఇంటికి వచ్చే వాళ్ళందరికీ చెంబులుగా నీళ్ళు ఇస్తారు, హ్మ్. ఫైనల్గా వాళ్ళు నీళ్ళు తాగరు. అవును. చాలా ఇండ్లలో చూస్తుంటాం, హ్మ్. కాళ్ళ నొప్పులని మెల్లగా ఆ రూమ్ ఈ రూమ్ మెల్లగా తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు కాపాడుకోవాలి. హ్మ్. కాబట్టి ఈ పూజ గది అనే దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా హ్మ్. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ బెడ్రూమ్లో అటనే మళ్ళీ పూజ గది నేను చెప్పినట్టు పెట్టకూడదు. హ్మ్. బెడ్రూమ్ అనేది భోగస్థలము, అక్కడ ఆధ్యాత్మికతకు చోటు లేదు. చోటే లేదు. అవును. కాబట్టి అక్కడ పూజ రూమ్ పెట్టకూడదు. మరి బెడ్‌రూమ్‌లో దేవుడి ఫోటోలు మామూలుగా అలా పెట్టుకోవచ్చా? దేవుడికి పెట్టకూడదు. సంబంధించినవి ఏవి ఉండకూడదు. దేవుడి సమస్య ఏమీ ఉండకూడదు. హ్మ్. దేవుడి ముందర బట్టలు మార్చుకోకూడదు, హ్మ్. దేవుడి ముందర అరుచుకోకూడదు. హ్మ్. దేవుడి ముందర కొంతమంది దేవుడి ఫోటోలు పెట్టేసి విలేజ్ల్లో ఎక్కువగా ఈ గలీజ్ మాటనే మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళు అది మర్చిపోతారు. హ్మ్. అప్పుడు అటువంటి వల్గర్ స్లాంగ్ మాట్లాడకూడదు కదా. అవును. ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా అంతే దేవుడికి. కదా. దేవుడంటే ఇప్పుడు మనం ఒక అందువల్ల మనిషి పూజలు ఉన్నట్టే చేసినా కానీ ఈ ఫలితం. మాటలంతా వింటా దేవుడు ఆడ కూర్చో కర్మ ఏమొచ్చింది, ఆయన ఏమైనా పెట్టుకున్న ఏజెంటా. హ్మ్. కానీ ఈ కనీస ధర్మాలు ఇవి. కాబట్టి బెడ్రూమ్లో దేవుడి ఫోటోలు పెట్టకూడదు, హ్మ్. పెద్దల ఫోటోలు కూడా పెట్టకూడదు, వాళ్ళు మనకు దేవతలతో సమానం. హ్మ్. ఈశాన్యములో లేదా ఉత్తరం వైపునో లేదా ఇంట్లో హాల్లో ఏదో ఒక గోడకి చక్కగా ఒక అల్మరా లాగా పెట్టుకుని పూజ గదిలాగా ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం. హ్మ్. అది ఎటువైపు ఉన్నా దైవశక్తి అయితే ప్రసరిస్తుంది. వంట రూమ్లో చక్కగా నేను చెప్పిన ఒక జలదీపం పెట్టుకోవచ్చు. హ్మ్. అక్కడ ఇంకేం దేవతారాధన నేను చేయమని చెప్పడం లేదు. ఒక వెలుగుని అంతా అన్ని లైట్లు ఆర్పిన తర్వాత ఒక వెలుగు అక్కడ ఉంటే అది చాలా శ్రేయస్కరం. అవును. ఇది ఆచరించుకుంటే వాస్తు దోషాల కానించి ఆరోగ్యము ఐశ్వర్యం కానీ అన్నీ వస్తాయి. వెలుగు ఉండాలంటే కొంతమంది చిన్న బెడ్ బల్బ్ కూడా పెట్టేస్తున్నారు. మరి దాని సంగతి ఏంటి? ఈ బెడ్ బల్బ్ అంటున్నారు. బెడ్ బల్బ్ అనేది ఇప్పుడు థమ్స్అప్కి కొబ్బరి నీళ్ళకి ఎంత తేడా ఉంది. చాలా తేడా ఉంది. మరి కొన్ని కొన్ని అంటే ప్రైవేట్ కంపెనీలు అంటే కొన్ని కార్పొరేట్ కంపెనీలు పానీయాలు తాగడం వల్ల మనం పేర్లు కూడా చెప్పకూడదు కాబట్టి హ్మ్. ఒక పానీయం తాగితే
కడుపు కర్ర కడితే 3 లీటర్ల నీళ్ళు తాగితే కానీ ఆ కర్ర పోదు. అవును. కొబ్బరి నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది? కాబట్టి ఈ బెడ్ ల్యాంప్ చిన్న ఒక లైట్ వెలిగించడం వల్ల, దీపం పెట్టడం వల్ల నేను చెప్పిన ఈ డిఫరెన్సే. ఇది నూనెతో వెలుగుతుంది, అది కరెంటుతో వెలుగుతుంది. అది వేడిని పుట్టిస్తుంది, ఇది దైవికమైన శక్తిని విడుదల చేస్తుంది. ఇది డిఫరెన్స్. దీపం కాలగా వచ్చే పొగ కూడా ఇంటికి చాలా మంచిది. అదేవిధంగా కొంతమంది లైట్లు ముందుకి వెనక్కి ఊగుతూ ఉండే లైట్లు దేవుడి ముందర ఇట్లా డాన్స్ వేస్తుంటాయి, ఇట్లా రౌండ్గా తిరుగుతుంటాయి, మళ్ళీ ఇటు తిరుగుతాయి. అంటే మన బ్రెయిన్ కూడా ఆ లైట్లు చూస్తే మన బ్రెయిన్ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది ఇట్లా. అలా కన్ఫ్యూజ్ కాకూడదు. దీపము స్థిరంగా వెలగాలి, నిశ్చలంగా ఉండాలి. నిశ్చలమైన దీపాలే పెట్టాలి. వెంకటేశ్వర స్వామిని పెడతారు, ఆయన ఆ లైట్ల మధ్యలో డాన్స్ చేస్తున్నట్టు ఉంటాడు, ఇవి ఇట్లా తిరుగుతూ ఉంటాయి. అది మన సంతోషం కోసం పెట్టుకుంటుంటుంది కానీ పవిత్రంగా మాత్రం ఉండదు. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎవరో వచ్చిన వాళ్ళు చూసి గొప్పగా చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్పితే దాంట్లో దైవికమైన శక్తి విడుదల కాదు. అదే ఈ కాలంలో మొత్తం ఆడంబరం, చూడడానికి అందంగా కనిపించాలి, అలా ఆడంబరంగా ఉండాలి. ఆడంబరము నిజమే, ఆడంబరం కోసమే బతుకుతున్నారు. చాలా మంది మంచి సంపదలను కూడా వాళ్ళ యొక్క సంపదతో, వాళ్ళ యొక్క ఐశ్వర్యంతో ఇంకొకరు పేదరికాన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. కొద్ది రోజులకు వీళ్ళు అదే పరిస్థితికి వచ్చేస్తారు. ఆ ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటారు, అయ్యో వాళ్ళు చూపించని స్టైలు పెగ్గి లేదు, ఈరోజు చూస్తే వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు, ఒకప్పుడు వీళ్ళని పట్టని పగ్గాలు లేవు, ఆ కొవ్వంతా దిగింది అని ఊళ్ళో వాళ్ళంతా అంటూ ఉంటారు. అప్పుడు ఎప్పుడు కానీ ఇంకొకరిని మన స్థితితో హేళనగా చూడకూడదు, మాట్లాడకూడదు. చాలా పాపం అది. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. అయితే నిన్ను కూడా నేను 0 చేస్తాను, చేసేస్తుంది. దేవతో తమాషాలు చేయకూడదు. ఇవన్నీ తెలుసుకోకుండా ఎట్లాంటి ప్రవర్తిస్తే అంతే, వాళ్ళ కర్మ.